స్వాగతం సుస్వాగతం తిరిగి కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్లోకి. ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. సో మనం ఎందుకు అమ్మ అని పిలవాలి, మమ్మీ అని ఎందుకు పిలవద్దో సో పూర్తిగా స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ ఫిజికల్ నాలెడ్జ్ రెండు అందిస్తాను. సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి అండ్ నేను చెప్పింది ఆచరణలో పెట్టడానికి కూడా ప్రయత్నించండి దయచేసి. సో ఇది చాలా ముఖ్యమైనది, సో చివరి దాకా చూడండి. సో ఇక నుండి మీరు కూడా ఇది విన్న తర్వాత మీ మమ్మీని మమ్మీ అనడం బంద్ చేసి అమ్మ అంటారు. ఎందుకంటే సో ఇప్పటి వరకు తెలియలేదు, నాకైతే ఇప్పటి నుంచి తెలిసింది. సో నేను కూడా మీతో పాటు సంకల్పం తీసుకుంటున్నా ఈ రోజు నుంచి. సో మా మమ్మీని ఇన్ని రోజులు మమ్మీ అన్నందుకు బాధపడి మన మాతృభాషలో అమ్మ అని ప్రతి ఒక్కరిని సంబోధిస్తూ ఉంటాను. మా అమ్మని కూడా అమ్మ అని పిలుస్తూ ఉంటాను నేను నేటి నుండి. సో ఇది ఒక సంకల్పం నాకు. సో నాతో పాటు మీరు కూడా తీసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్లో ఏది ఎగ్జాంపుల్గా తీసుకున్నా సో పూర్వకాలం మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మనం ఇప్పుడు ఏం చేయాలి, సో అలా ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పడం జరిగింది. ఇది వరకు పాత వీడియోలు మీ అందరికీ చూస్తే తెలుస్తుంది. ఒకవేళ చూడకుంటే చూడండి, దాని ప్లేలిస్ట్ లింక్ ఇక్కడ లేదా బయోలో ఉంటుంది. సో చూడడానికి ప్రయత్నించండి. సో మన ఛానల్లో ఐకాన్ వరల్డ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో మన జ్ఞానాన్ని తొలగించి జ్ఞానంతో నింపడమే సో మన ముఖ్య ఉద్దేశం, ఐకాన్ వరల్డ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో అందులో భాగంగానే ఈరోజు అమ్మా నాన్న గురించి ఎందుకు చెప్తున్నానంటే సో నేను ఇప్పుడు ఈరోజు సంకల్పం తీసుకున్నా, అంటే గణపతి మహారాజ్ది సంకల్పం అంటే దీక్ష తీసుకున్నా. సో 9 daysకి. సో గణపతి మహారాజ్కి ముఖ్యంగా ఏది ఇష్టమని రీసెర్చ్ చేసినప్పుడు నాకు అర్థమైంది, ఒక స్టోరీ కూడా ఉంది మన దాంట్లో. అమ్మ నాన్న అంటే ఎంతో ఇష్టం మన గణనాథునికి. సో ఆయన స్టోరీ విన్నప్పుడు సో అమ్మ నాన్న గురించి సో నేను కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. కానీ రీసెర్చ్ చేసినప్పుడు అప్పుడు నోటెడ్ చేసుకున్నా, మనం ఎందుకు మమ్మీ అని పిలుస్తున్నాం, అమ్మ అని పిలవద్దు అండ్ ఎందుకు పిలవలేము అని చెప్పి రీసెర్చ్ చేస్తున్న సమయంలో సో నాకు కొన్ని తెలిసినాయి. సో అది మీతో షేర్ చేసుకుంటా. సో అది ఏంటంటే ఫస్ట్ మనం మన ఛానల్లో ఏది తీసుకున్నా మన తాతల అమ్మమ్మలు ఏం చేసిరు, సో వాళ్ళకి స్పిరిచువల్ మీనింగ్ ముందే తెలిసో తెలియకనో ఎట్నో తెలియదు, కానీ వాళ్ళైతే ఇప్పటికి కూడా మన కన్నా పెద్దవాళ్ళు అమ్మ అనే సంబోధిస్తారు. కానీ మనం మాత్రం మమ్మీ డాడీ అని సంబోధిస్తాం. అది ఎందుకు జరిగిందో ఫస్ట్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకటి వాళ్ళదైతే వదిలేద్దాం, అంటే వాళ్ళ ఎగ్జాంపుల్ ఏం అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు తరతరాల నుంచి అట్నే పిలుచుకొచ్చి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదవలేరు కాబట్టి సో వాళ్ళు అమ్మ నాన్న అని పిలిచేవారు. కానీ మనకు వచ్చే వరకు ఏం జరిగింది అంటే సో పరాయి పాలన జరిగింది కాబట్టి మధ్యలో సో వాళ్ళు వాళ్ళ చదువుని మన గురుకులాలను డిస్ట్రాయ్ చేసి వాళ్ళ చదువుని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సో వాళ్ళు ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు. సో వాళ్ళకి పిల్లలు పుట్టారనుకోండి, సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ పిల్లలకి అమ్మ నాన్న అని పిలవద్దు, అమ్మ నాన్న అని పిలిస్తే ఓల్డ్ వాళ్ళని పిలవాలి, మాలాంటి వాళ్ళని కాదు. సో మేము యంగ్ ఉన్నాం కాబట్టి, ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాం కాబట్టి కాల్ మీ మమ్మీ డాడీ అని చెప్పి చిన్న ఉన్నప్పుడు పుట్టినప్పుడు కూడా సో DNA ఎక్కడికి పోదు కదా. సో ఫస్ట్ పదం కూడా మనం అమ్మ నాన్న అత్త అని వలుకుతాం కదా. సో అట్లా వలుకుతుంటే కూడా కొంచెం ఏజ్ వచ్చింది అనుకోండి, మాటలు వచ్చాయనుకోండి, ఫస్ట్ మనకి ఇంగ్లీష్ పదం ఏం నేర్పిస్తారు, వాట్ ఈజ్ యువర్ మదర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్ అనుకుంటే ఇంగ్లీష్లోనే నేర్పిస్తారు. నార్మల్గా తెలుగు భాషలో మీ అమ్మ పేరు చెప్పు, నాన్న పేరు చెప్పు అని చెప్పడం మర్చిపోయాం చాలా రోజులు ఇంగ్లీష్ మీడియంలో చదివిన కారణంగా. సో అలా ఇంట్రడ్యూస్ అయింది ఈ మమ్మీ డాడీ అనే పదాలు. మన పేరెంట్స్ ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారో సో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అది చూసిన ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా ఉంటారు, ప్రతి ఒక్కరు చదువుకోలేరు ఆ కాలంలో కూడా. సో ఈ ఎడ్యుకేషన్ పేరెంట్స్ని చూసి సో ఈ అన్ఎడ్యుకేషన్ పేరెంట్స్ కూడా ఏమనుకురు, ఓకే మమ్మీ అంటే గొప్ప పదమేమో, అమ్మ కన్నా చాలా మంచి వాల్యూ ఇచ్చే పేరేమో, అదే యంగ్ ఉన్న వాళ్ళని మమ్మీ అని నీట్గా పిలుస్తారేమో అని అనుకొని మన ఇండియన్స్ ఏం చేశారు అంటే చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి ఏం నేర్పించారు అంటే మమ్మీ అను డాడీ అను, మమ్మీ అను డాడీ అను. అండ్ చిన్నపిల్లలు సొసైటీలో
ఎలా పిలుస్తారో సో వాళ్ళు కూడా అలానే పిలవడం స్టార్ట్ అవుతుంది కాబట్టి సో అట్లా ఒక్కొక్కరు ఈ మమ్మీ డాడీ అనే పదాలు ఇంట్రడ్యూస్ అయ్యాయి మన దగ్గర. మనం చదువు మన పాలన వాళ్ళే చేశారు కొన్ని రోజులు, వాళ్ళ చదువులని ఇంట్రడ్యూస్ చేసి మనకు అదే నేర్పించారు కాబట్టి మనం అదే కల్చర్ ఫాలో అయినాం. సో ఇక నుండి ఈ సోషల్ మీడియా ద్వారా మనం చాలా విషయాలు, మన సనాతన ధర్మం గొప్ప విషయాలు మనమే ఇతరులకు నేర్పించాం కానీ మనకు ఎవరు నేర్పించలేరు అనే జ్ఞానాన్ని ఈ సోషల్ మీడియా వల్ల తెలుసుకుంటున్నాం కాబట్టి సో ఇక నుండి మనం ఏం చేసుకుందాం, ఒక సంకల్పం అయితే తీసుకుందాం. ఈ రోజు నుండి నాతో పాటు మీరు కూడా తీసుకోండి. ఏంటంటే సో నేటి నుండి నేనైతే మా మమ్మీని, అంటే నిన్నటి వరకు నేను కూడా పిలిచాను మమ్మీ అని, కానీ నేటి నుండి నేనైతే అమ్మ అని పిలవడానికి సంకల్పం తీసుకుంటున్నాను. సో స్టిల్ మై లాస్ట్ బ్రెత్ నేను ప్రతి ఒక్కరిని, అంటే మన దాంట్లో ఏంటంటే డివైన్ శక్తిని కూడా అమ్మ అని పిలుస్తాం, మన సొంత అమ్మని మన సొంత అమ్మని కూడా అమ్మ అని పిలుస్తాం, వేరే ఎవరైతే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అమ్మ అని పిలుస్తాం. ఎందుకంటే ఆ అమ్మలో ఒక డివైన్ పవర్ ఉందన్నమాట. సో మన ఋషులు మునులు మనకి ఏదన్నా పండుగలు చెప్పినా, పనులు చెప్పినా, ఎట్లా ఏం చేయమని ఒక వాక్యాలు చెప్పినా కానీ ప్రతి దాంట్లో ఒక స్పిరిచువల్ మీనింగ్ ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే, గత కొన్ని వీడియోలుగా నేను చెప్తూనే ఉన్నా. సో ఈ అమ్మ అనే వెనకాల కూడా ఒక కోటు కూడా ఉంది, అది చెప్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమైతే. అన్ని చోట్ల దేవుడు ఉండడం సాధ్యం కాదు కాబట్టి అమ్మని సృష్టించారు అని అంటారు. సో ఇది ఒక కోట్ కూడా ఉన్నది. సో ఈ కోట్ విన్నప్పుడు ఇంకా చాలా మంచిగా అనిపించింది. నేను రీసెర్చ్ టైంలో నాకు అర్థమైంది. సో అమ్మ అనే పదం యొక్క గొప్పతనం. అండ్ ఈవెన్ మనం ఇప్పుడు కింద పడ్డప్పుడు కూడా మమ్మీ అనం, అమ్మ అనే అంటాం. సో ఎందుకంటే అది మన డిఎన్ఏలోనే ఇన్బుల్ట్ అయి ఉంది. ప్లస్ అదొక స్పిరిచువల్ పవర్కి, ఇప్పుడు మనం ఏదైనా అమ్మవారి గుడిలోకి పోతున్నాం అని అంటాం కానీ మమ్మీ గుడికి పోతున్నాం అని అనం. సో అది గుర్తుపెట్టుకోండి. సో మన కల్చర్లో అమ్మకి చాలా స్పిరిచువల్ మీనింగ్ ఉంది. సో ఆ పదం పలుకుడులోనే కనెక్షన్ ఉంటుంది. సో అమ్మ అని పలికినప్పుడు నీకైనా అది విన్న మీ అమ్మకైనా ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఉంటుంది. అట్లా కాదని మమ్మీ అని పిలిస్తే, జనరల్గా ఈ మమ్మీ అంటే ఏందని రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఒకటి అర్థమైంది. ఈవెన్ ఫారినర్స్ కూడా మ్యాక్సిమం వాళ్ళు ఏమని పిలుస్తారంటే మమ్మీ అని పిలుస్తారు కానీ సో మనలాగా మమ్మీ అని పిలవరు. సో ఈ మమ్మీ అనే మీనింగ్ ఏంటని రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఇంట్రెస్ట్ తెలియలేదు, ఇప్పుడే తెలిసింది. ఏంటంటే సో అంటే విన్నాను కానీ ఈరోజు మొత్తం క్లియర్గా తెలుసుకున్నాను కాబట్టి నా మీద నాకే ఇన్ని తెలిసినోనికి ఇది తెలుసుకుంటే అయిపో ముందే అని. సో మన గణనాథుని వల్ల సో నాకు ఆ విషయం కూడా తెలిసింది. సో ఈ క్రెడిట్ సో మన గణనాథుడికే, ఆయనకి పేరెంట్స్ సిస్టమ్ ఉన్నారు కాబట్టి ఆ స్టోరీ నేను విన్నాను కాబట్టి ఇది నేను షేర్ చేసుకోగలుగుతున్నాను. సో నేను కూడా తెలుసుకోగలుగుతున్నాను అంటే ముఖ్యమైన కారణం మన గణనాథుకే. క్రెడిట్ గోస్ టు హిమ్ ఓన్లీ. ఈ వీడియో తీయడం కల ముఖ్య కారణం సో గణనాథుడే. అతని స్టోరీ ఏదైతే అమ్మ నాన్న చుట్టూ తిరిగే స్టోరీ ఉంటుంది కదా, సో కార్తికేయుడు చుట్టూరుగా తిరిగి భూమి చుట్టూరుగా తిరిగితే కానీ గణనాథుడు మాత్రం వాళ్ళ అమ్మ నాన్న చుట్టూ తిరిగాడు. సో అప్పుడు అర్థమైంది, అంటే అలా ఆ స్టోరీలో మీనింగ్ తెలుసుకున్నప్పుడు సో అమ్మ నాన్న గొప్పతనం అర్థమైంది. అంటే ఈ అమ్మ నాన్నది మనం అమ్మ అని పిలవకుండా ఈ మమ్మీ అని పిలిచినప్పుడు నేను రీసెర్చ్ చేస్తే ఏం తెలిసింది, మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. సో మమ్మీ అంటే ఒక భాషలో దయ్యం అంటే దయ్యం కూడా కాదు, దలగడ్డలు అంటాం తెలంగాణలో అయితే. సో కొన్ని దేశాల్లో అలా పూడ్చిపెట్టిన వాళ్ళని మమ్మీస్ అని పిలుస్తారంట. సో ఇన్ని రోజులు తెలియకుండా మమ్మీ అని పిలిచిన. సో ఇక నుండి అయినా నేను కరెక్ట్ చేసుకుంటా, నేనేం బాధపడతలేను. ఎందుకంటే నేను నేర్చుకునే ఎడ్యుకేషన్ అసలుంటిది. సో దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిన ప్లస్ సొసైటీ కూడా అట్నే పిలుస్తుంది, నేను కూడా అట్నే పిలవాలేమో. ఇంకా నేను అమ్మ అని పిలిస్తే డిఫరెంట్గా. సో ఆ రెండు పర్స్పెక్టివ్లో సో నేను కూడా మమ్మీ అని పిలవడం జరిగింది. మా మమ్మీ కూడా దాన్ని కరెక్ట్ చేయలేకపోయింది, ఎందుకంటే సొసైటీ కూడా అట్నే పిలుస్తుందని. కానీ ఇక్కడ నుండి మాత్రం నేనైతే సంకల్పం తీసుకుంటున్నా, అమ్మ అని పిలుస్తాను. సో మీరు కూడా ఈ రోజు నుంచి సంకల్పం తీసుకోండి, ఎవరినైనా అమ్మ అని సంబోధించండి. దాంట్లో ఒక స్పిరిచువల్ మీనింగ్ ఉంది, ఒక కనెక్షన్ ఉంది, ఒక సోల్కి. ఎందుకంటే మనం అమ్మ కడుపులో నుంచి పుడతాం కాబట్టి సో మనం డివైన్ శక్తిని కూడా అమ్మ అనే పిలుస్తాం కాబట్టి సో స్పిరిచువల్ మీనింగ్ దాంట్లో ఏంటంటే మీరు గమనించండి. ఇప్పటికైనా ఇప్పుడు ఎవరైతే అమ్మ అని చిన్న ఉన్నప్పటి నుంచి పిలుస్తున్న వాళ్ళు ఉంటారో చూడండి, వాళ్ళ రిలేషన్ చూడండి, వాళ్ళైతే మమ్మీ అని పిలిచే రిలేషన్ చూడండి, చాలా డిఫరెంట్ ఉంటాయి. ఎందుకంటే అమ్మ అనే పదం ఒక స్పిరిచువల్ మీనింగ్ నుంచి వచ్చింది కాబట్టి అమ్మ అంటే కనెక్షన్స్
చాలా మంచిగా ఉండి అంటే జోవియల్గా ఉంటాం. సో అండ్ మొదటి గురువు కూడా స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే సో మనకి ప్రతిదీ నేర్పించేది మొదటి గురువు ఎవరు అంటే అమ్మనే. సో అమ్మనే మనకు ఫస్ట్ అన్ని నేర్పిస్తుంది కదా. మన యొక్క మాతృభాష అయిన అమ్మనే నేర్పించాలి, మన యొక్క శాస్త్రాలైన అమ్మనే చెప్పాలి ఫస్ట్. సో ఫస్ట్ గురువు ఎవరు ఉంటారు మన లైఫ్లో మనకి అంటే అమ్మనే. సో గురువుని అమ్మతో పోలుస్తారు, అందుకనే అమ్మ అని పిలవాలి. సో స్పిరిచువల్ మీనింగ్ అదనమాట. సో ఫస్ట్ గురువు అమ్మ కాబట్టి సో అమ్మని పిలుస్తాం. అండ్ ఈవెన్ సొసైటీలో కూడా అప్పట్లో ప్రతి ఒక్కరిని అమ్మ అని సంబోధించారు. ఆ తర్వాతనే వచ్చినాయి ఆంటీ, అంకుల్, మమ్మీ, డాడీ అని. సో వీటిని ఒక తరం వరకు మనం మోసుకొచ్చినాం. సో ఇప్పటి నుంచి అయినా సో స్పిరిచువల్ మీనింగ్ తెలుసుకున్నాం కాబట్టి అమ్మ అని పిలిస్తే కనెక్షన్స్ చాలా మంచిగా ఉంటాయి, రిలేషన్స్ చాలా చక్కగా ఉంటాయి. ఈ మమ్మీ అంటే రిలేషన్స్ దూరం అవుతాయి. సో మమ్మీ అంటే మనం ఏమంటున్నాం తెలియకుండానే మనకి దయ్యం 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 అని అంటున్నాం. సో అట్లా ఎందుకు అనడు? అమ్మ అంటే ఏంటి? సో మనకు తెలియకుండానే దైవశక్తిని మన అమ్మలో చూసుకుంటున్నాం. అండ్ మన మొదటి గురువు అమ్మనే. అండ్ దాంతోపాటు అమ్మ అంటుంటే సో దేవతలను కూడా మన అమ్మ అని సంబోధిస్తాం. అంటే మీనింగ్ ఏంటంటే ఇక మనకి సపరేట్గా ఇంకో దైవం అక్కర్లేదు. మనకు దైవం ఎవరు అని అంటే మన అమ్మనే అని చెప్పడానికి సింబాలిక్గా కూడా అమ్మ అనే పదాన్ని మన వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిరు మన దాంట్లో. సో దైవమే, ఇక వేరే ఆప్షన్ లేదు, ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సో అంటే ఆడవాళ్ళని దైవంతో పోలుస్తాం కాబట్టి మన సనాతన ధర్మంలో. సో అందుకని ఈ అమ్మ అనే పదాన్ని పలకాలి. సో ఇక నుండి మీరు కూడా సో ఇన్ని రోజులు నేను ఈ వీడియో చేయాలా లేదా ఇంత చిన్నదానికి కూడా అని అనుకున్నా, కానీ ఈ మమ్మీ అనే మీనింగ్ తెలుసుకున్నాక మాత్రం పక్కా చేయాలరా అని అనిపించింది. దానికి ముఖ్యమైన కారణం చెప్పాను కదా, మన గణనాథుడే. సో ఈ మమ్మీ అనే పదాన్ని ఇక్కడ నుండి అయితే ఆపేద్దాం. సో దీనికి షార్ట్ కట్గా క్లియర్గా మళ్ళీ ఇంకోసారి చెప్తా ఎందుకు మనం పిలవద్దు అని. మమ్మీ అంటే రిలేషన్స్ దూరం అవుతాయి, అమ్మ అంటే రిలేషన్ దగ్గర అవుతుంది. ఇక గంతే మీనింగ్, ఇంకా ఏం లేదు. అండ్ అమ్మ అంటుంటే కూడా మనం ఒక లోపటి నుంచి అంటాం, అంటే హృదయంలో నుంచి అంటాం. మమ్మీ అంటే జస్ట్ అది పదం గొంతులో నుంచి వస్తుంది. కావాలంటే మీరే అబ్జర్వ్ చేయండి, మీరు పలికే పలుకుల్లోనే అమ్మ అంటున్నప్పుడు వాయిస్ చూడండి, అన్ని ఈ టోన్స్ మీరు సైలెంట్గా ఉన్నప్పుడు ఒకసారి అమ్మ అని చూడండి, మమ్మీ అని చూడండి. మమ్మీ అనే పదానికి పెద్ద మీనింగ్ లేదు, దయ్యాలే అనే మీనింగ్ తప్ప పెద్ద మీనింగ్ లేదు దానికి. అదే అమ్మ అనే దానికి మనం మన లోపటి నుండి ఒక సోల్ నుంచి, అంటే సోల్ త్రూ పిలుస్తున్నాం. మన అమ్మ సోల్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం సోల్ అయినప్పుడు మన అమ్మది కూడా సోలే కదా. సో సోల్ ఉన్నప్పుడు ఈ సోల్ని ఆ సోల్ పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. సో అట్లా పలుకుతున్నప్పుడు ఏమవుతుంది అంటే మమ్మీ అన్నప్పుడు మీ మమ్మీ యొక్క ఫిజికల్ బాడీయే రియాక్ట్ అవుతుంది. అదే మీరు అమ్మ అన్నారనుకోండి, మీ మమ్మీ యొక్క అంతరాత్మ ఏదైతే ఉంటుందో సో అది కూడా చూస్తుంది మిమ్మల్ని లోపటి నుండి. సో అది రియల్ మీనింగ్ అన్నమాట. సో అది అర్థం చేసుకొని ఇక నుండి మీరు ప్రతి ఒక్కరూ అమ్మ అని పిలవండి. ఫ్యూచర్ జనరేషన్ కూడా వాళ్ళు ఫస్ట్ అమ్మ అనే సంబోధించమని చెప్పండి. ఇంగ్లీష్ మీడియంలో చదువుకోండి, కానీ ఆ ఇంగ్లీష్ పదాలు ఇంట్లో పలకాలని రూల్ ఏం లేదు. ఇంట్లో అందరినీ మన మాతృభాషలను పలకడానికి ప్రయత్నించండి. అంకుల్, ఆంటీ కూడా తీసేసి అత్తమ్మ, మామయ్య. ఇప్పుడు కొంతమంది తెలంగాణలో స్లాంగ్ డిఫరెంట్ ఉంటుంది, ఆంధ్రాలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అట్లా మీ మాతృభాషల్లోనే మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి. ఇప్పుడు కర్ణాటకలో కూడా డిఫరెంట్ ఉంటుంది, కానీ అన్నిట్లలో సేమ్ ఒకటే పదం ఏంటుంటుంది అంటే అమ్మ అనే పదం. సో అది యూనివర్సల్. ఇండియాలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ హిందీలో కూడా మా అంటారు. సో మాకి అంత వాల్యూ ఉందన్నమాట. సో అందరూ ఇక్కడ నుండి అయినా, సో ఈ విషయం నేను స్పిరిచువల్గా ఫిజికల్గా రెండు చెప్పానుగా. మీరు మమ్మీ అంటే కేవలం మీ మమ్మీ యొక్క ఫిజికల్ బాడీ మాత్రమే రియాక్ట్ అవుతుంది. మీరు అమ్మ అంటే మీ అమ్మ యొక్క సోల్ కూడా మిమ్మల్ని చూస్తుంటుంది ప్రేమతో. అండ్ దానికి మీ కోట్ కూడా ఎగ్జాంపుల్గా ఇచ్చాను.
దేవుడు అన్ని చోట్ల ఉండడం సాధ్యం కాదు కాబట్టి అమ్మలని సృష్టించారని. ఎందుకంటే మన బాధ వచ్చిన అమ్మకే చెప్పుకుంటాం, అంటే ఆనందం వచ్చిన అమ్మకే చెప్పుకుంటాం. అమ్మని ఫ్రెండ్ లాగా చూస్తాం, గైడ్ లాగా చూస్తాం, డాక్టర్ లాగా కొన్నిసార్లు చూస్తాం మనకి ఏమైనా జబ్బులు వస్తే. సో ఇలా అమ్మ గురించి ఎంత గొప్పలు చెప్పినా తక్కువే. దానికి ఒకటే లైన్ నాకు సెట్ అయింది ఏంటంటే ఇదే లైన్, అన్ని చోట్ల దేవుడు ఉండలేక అమ్మని సృష్టించారు అనేది నాకు చాలా బాగా నచ్చింది. అది రియల్ కూడా. కావాలంటే మీరే ఒకసారి రివైండ్ చేసుకోండి ఒక దగ్గర కూర్చొని. మీకు ఏమైనా జరిగినప్పుడు డాక్టర్ అవుతుంది, మీకు వండి పెట్టడానికి కుక్ అవుతుంది, మీకు క్లోత్స్ క్లీనింగ్ చేయడానికి వర్కర్ అవుతుంది, అండ్ మీ కల్చర్కి మీకు పరిచయం చేయడానికి మీకు లాంగ్వేజ్, మీ మాతృభాష, మీ ఏదైతే లాంగ్వేజ్ ఉంటుందో అది పలకడానికి ఫస్ట్ గైడెన్స్ ఆమెనే అవుతుంది. ఫస్ట్ గురువు మనకి ఎవరు అని అంటే అమ్మనే. సో అమ్మని గురువులాగా చూడండి, దాంతోపాటు అమ్మ అనే మాత్రమే సంబోధించండి. నేటి నుండి మమ్మీ డాడీ అనే పదాలు కట్ చేయండి, ఎందుకంటే దాంట్లో ఏం మీనింగ్ లేదు. సో ఆ మీనింగ్ లేని పదాలను వాళ్ళకి ఏమవుతుంది అని అంటే చెప్పానుగా, ఓన్లీ ఫిజికల్ బాడీ మాత్రమే రియాక్ట్ అవుతుంది, స్పిరిచువల్ బాడీ సైలెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే మీరు అమ్మ అని పిలిచారో, నాన్న అని పిలిచారో, వాళ్ళ నుండి వెళ్ళలేని ప్రేమ అక్కడి నుంచి వస్తుంది. మీరు పిలుస్తున్నప్పుడు కూడా మీ నుంచి కూడా ఒక రెస్పెక్ట్. మీరు ఇన్ని రోజులు మమ్మీ అని పిలిచినప్పుడు అంత కనెక్టివిటీగా ఉండరు మీ మమ్మీతోని, కానీ నేటి నుండి అమ్మ అని పిలవండి, మీ మధ్య కనెక్షన్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి. సో ఈ కనెక్షన్స్ మంచిగా ఉండాలన్నా ప్రతి ఒక్కరు అమ్మ అని మాత్రమే పిలవండి, నాన్న అని మాత్రమే పిలవండి. ఇక మిగతా ఏ రిలేషన్స్ ఉన్నా అవి మీ మాతృభాషలో ఏమంటారో వాటినే పిలవడానికి ప్రయత్నించండి. అందుకనే భూమాత, గంగామాత ఇలా చెప్పుకుంటూ పోతే, ఇప్పుడు దైవాన్ని కూడా ఏ శక్తి అని, ఇప్పుడు లక్ష్మీమాత అంటాం. సో ఇలా వీళ్ళని కూడా మాత అనే సంబోధించడానికి రీజన్ అదే అనమాట. వాళ్ళలో ఉన్న దైవం కూడా మిమ్మల్ని మీ చూడాలి అంటే, వాళ్ళలో ఉన్న సోల్ కూడా రియాక్ట్ కావాలంటే పక్కా మీరు మమ్మీ అని పిలవకుండా అమ్మ అని పిలిస్తేనే పలుకుతుంది. సో ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. సో ఈ వీడియో అయితే నేను డెడికేట్ చేస్తుంది గణనాథునికే. ఆయన్నే నాకు తల్లిదండ్రుల యొక్క గొప్పతనం తన కథ ద్వారా తెలియజేసిండు. అంటే ఇన్ని రోజుల నుంచి తెలియదా బ్రో అంటే, ఫ్యాక్ట్ చెప్పాలంటే మనం నేర్చుకున్న స్కూళ్ళల్లో ఇవన్నీ ఏవి చెప్పరు కాబట్టి సో అంత గొప్పతనం తెలియలేదు. కానీ సో గణనాథుని తెలుసుకునేటప్పుడు ఓకే, ఆయన ఎంత ప్రేమించుండు వాళ్ళ అమ్మ నాన్నని అనేది తెలిసింది. సో ఈ వీడియో క్రెడిట్స్ గోస్ టు లార్డ్ గణేష ఓన్లీ. సో ఈ పదాలను అయితే ఒక్కొక్కటి మనం డిస్ట్రాయ్ చేసుకుంటూ మళ్ళీ మన మాతృభాషలో పిలవడానికే ప్రయత్నిద్దాం. సో మరొకసారి అందరు అమ్మలకి చెప్తున్నా, సో ఇక నుండి మామ్ డాడ్ అని ఇంగ్లీష్లో నేర్పియకండి, అది అవసరం కూడా లేదు. ఎవడైతే ఫారెన్ పోతాడో కూడా అసలు ఆ లాంగ్వేజ్ అవసరమే లేదు, అది రానికి కూడా నీడ్ కూడా లేదు ఇంటికాడ. సో ఇంటికాడ వాళ్ళు అమ్మా నాన్న అని పిలిస్తే అదే కంటిన్యూ చేయండి, అంతే తప్ప వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పియాలి, ఏదో నేర్పియాలని చెప్పి ఈ భాషల్ని నేర్పియకపోవడమే మంచిది. అది స్కూల్లో నేర్పించడానికి వాళ్ళ టీచర్స్ ఉన్నారు. మీరు ప్రత్యేకంగా ఇంటికాడ ఇంకా కొంతమంది అడుగుతారు చిన్నపిల్లలు, వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ మదర్. సో ఇట్లా అడగకండి. ఇక నుండి మీ అమ్మ పేరేంటి, నాన్న పేరేంటి, సో మీరు కూడా ఇట్లా అడుగుతుంటే సో మీ నోట కూడా ఆ పదం పలికి, సో అది కూడా ఒక ఇప్పుడు గురువు పేరు పదే పలుకుతుంటే కూడా అదొక మంత్రం అనుకోండి. అది కూడా ఒక మంచి పాజిటివ్నెస్ కూడా మీ బాడీలో ఫామ్ అవుతుంది. పాజిటివ్గా అవతల వ్యక్తి కూడా అమ్మ అని సంబోధించినప్పుడు చక్కగా రియాక్ట్ అవుతారు. సో ఇది ప్రతి ఒక్కరిని కూడా అమ్మ అని, అంటే వేరే దగ్గర కూడా ఇప్పుడు కూరగాయల దగ్గర పోతే అక్కడ కూడా అమ్మ అని సంబోధించండి. వేరే సొసైటీలో ఎవరినైనా పిలవాలి అంటే వాళ్ళ పేరు తెలియనప్పుడు అమ్మ అని మాత్రమే సంబోధించండి. ఆ పదంలో చెప్పాను కదా, వాళ్ళ ఫిజికల్ బాడీతో పాటు స్పిరిచువల్ బాడీ కూడా చూస్తుంది అన్నమాట అమ్మ అని సంబోధించినప్పుడు. కావాలంటే ఇది టెస్ట్ చేసి తర్వాత మీరు ఇన్ని రోజులు మీరు మమ్మీ అని పిలిచిరు కాబట్టి సో ఇంకా టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అమ్మ అని పిలిచి చూడండి. ఒక నెల మొత్తం అట్నే పిలవండి. ఇప్పుడు మమ్మీ కొంతమందికి అంటే నామూషిగా ఉంటుంది, సో నేను అప్పుడే అమ్మని అయిపోయాను, పెద్దదాన్ని అయిపోయినా, అట్లా అలాంటి నామూషిని వాళ్ళు అనుకున్నా సరే మీరు పట్టించుకోకుండా అమ్మ అని మాత్రమే పిలవండి. ఇక తర్వాత చూడండి ఆ రిలేషన్స్ ఎట్లుండేనో, ఇప్పుడు ఈ రిలేషన్స్ అమ్మ అని సంబోధిస్తుంటే ఎలా ఉండేదో ఆ డిఫరెన్సెస్ మీకే తెలిసి సో మీరే ఇక అమ్మ అని పిలవడం స్టార్ట్ చేస్తారు. సో జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. శంభో శంకర.